మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఒక వేదిక కావాలా, ఎక్కడో చోట వీళ్ళ బాధ కానీ, భావోద్వేగం కానీ, భావన కానీ అర్థం చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మీరందరూ కూడా 6 నెలల కాలం నుంచే మాట్లాడుతూ వస్తూ ఉంటారు. నా మనసులో ఎప్పుడు కూడా 6 నెలలు కాదు, గడిచిన 5 సంవత్సరాల 6 నెలల కాలం నిరంతరం ఉంటానే వస్తుందని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తాం. ఎందుకు చెప్తానంటే 6 నెలల కాలంలో మనం కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక రకమైనటువంటి ఆలోచన మీకు అందరికీ ఉండొచ్చు. కానీ అంతకుముందు 5 సంవత్సరాలు అసలు ఎవరున్నారో ఎవరు లేరో అనేటువంటి పరిస్థితుల్లో మొదలుపెట్టి ఏ నాయకుడు ఎక్కడున్నాడో, అసలు నాయకుడు ఏదైనా కార్యక్రమం ఉందంటే పలుకుతారా అనే ఆలోచనతో మొదలుపెట్టి కష్టం వస్తే ఆడోళ్ళు ఇంటి దగ్గరికి పోయేసి లాఠీ దెబ్బలు తినేసి వచ్చినటువంటి పరిస్థితుల్లో కన్నీరు గారుస్తూ హాస్పిటల్లో చూసినటువంటి అర్ధరాత్రి కష్టాలు కూడా గుర్తుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి ఆలోచన కానీ, మిమ్మల్ని మర్చిపోయేటువంటి పరిస్థితులు కానీ మాకు ఎందుకంటే అధికారం అనేది మామూలుగా ఎప్పుడు ఈ దురాశ మొదలయ్యేదానికి అసంతృప్తి రాజకీయాల్లో ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. సామాన్య ఉంటారు కొంతమంది, అసలు ఏం ఆలోచన చేయదు. పార్టీ నాయకులు వాళ్ళు పనుల ఆలోచన చేయరు. ఎలక్షన్ సమయంలో 2 రూపాయలు ఖర్చు పెట్టి 2 గంటలు వాళ్ళ సమయం కేటాయించి పార్టీ కోసము, నాయకుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు నిస్వార్థమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారు. ఓట్లు ఉన్నాయంటే 35% ఉంటారు. మిగిలిన 5%లో మా పార్టీ వస్తే ఏదైనా పనులు చేసుకోవచ్చు, మా పార్టీ వస్తే ఏదైనా మాకు అవకాశాలు వస్తాయి, మా పార్టీ వస్తే మా నాయకులు మమ్మల్ని బాగా చూసుకుంటారనే వాళ్ళలో మిగిలిన 5% ఉంటారు. ఇక మనం గెలవడానికి ఉపయోగపడేటువంటి మిగతా 5-7% అనేది ఎన్నికల సమయంలో అటువైపు ఉన్నటువంటి అసంతృప్తివాదులు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి పార్టీ విధానాలు నచ్చనటువంటి వాళ్ళు కావచ్చు, అటువైపు ఉన్నటువంటి నాయకుడు నచ్చనటువంటి విధానం కావచ్చు, అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పనితీరు నచ్చకపోవడం కావచ్చు, ఇవన్నీ కలిసి కొద్దిమంది మనకి ఎలక్షన్ సమయంలో వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ మేళవింపే ఒక విజయానికి నాంది అవుతుంది. వీటన్నింటినీ మేళవించుకొని ముందుకు తీసుకుపోవడమే నాయకత్వం అని అందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మనకు అధికారం వచ్చి 6 నెలల సమయంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడిండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఈ నూతన ఆంధ్రప్రదేశ్, నవ్య ఆంధ్రప్రదేశ్. అది కూడా గ్రామీణ ప్రాంతం పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్. కేవలం వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రంగా, వ్యవసాయ ఆధారితమైనటువంటి ఆదాయ వనరులు మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రంగా ఆవిర్భావం ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాజధాని లేనటువంటి పరిస్థితుల్లో ఏర్పడినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మీరు 16,000 కోట్ల లోటు బడ్జెట్, ఉండడానికి సెక్రటేరియట్, ఎమ్మెల్యే హౌసెస్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఏర్పడినటువంటి రాష్ట్రం. ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకొని అప్పట్లో అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే టెంపరీగా ఒక అసెంబ్లీ భవనం నిర్మించుకున్నాం, ఒక సెక్రటేరియట్ నిర్మించుకున్నాం. అదే రకంగా ఎమ్మెల్యేలకు కూడా ఇల్లు కట్టాలని ఒక ఆలోచన చేసినాం. అంతేకాకుండా ఎప్పుడు కూడా కలలో కూడా మనము నదీ జలాన్ని ఈ ప్రాంతంలో చూస్తామని ఆలోచన చేయనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాలకు, ప్రత్యేకించి అనంతపురం జిల్లా వాసులకి, ప్రత్యేకించి మన కదిరి ప్రాంత వాసులకు కూడా కృష్ణా నదీ జలాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కూడా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తాం. అప్పట్లో మెయిన్ బ్రాంచ్ కెనాల్కి దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలు దువ్వితే 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తే చుక్క ఈ నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిందంటే మళ్ళీ ఎంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయినారో, రాష్ట్రం వెనకబడిందో మనం అందరూ ఆలోచన చేసుకోవాలి. అంతేకాకుండా మొన్న కరెంటు విషయంలో
ధర్నా చేస్తాడు సిగ్గు ఎగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి. దొంగే దొంగ నచ్చిన విధంగా ఆయన ధర్నాలు చేస్తున్నాడు. ఉనికి కోసం పడేటువంటి తాపత్రయం కూడా రాక్షసంగానే ఉంది. అధికారం ఇచ్చినప్పుడు కూడా రాక్షసపరమైనటువంటి ఆలోచనతోనే రాక్షసంగా ఆలోచన చేసినటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ ఈ రాష్ట్రం అప్పుల ఊగిలో నెట్టివేసినటువంటి పరిస్థితులు దాపరించినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా శైలి, అనుభవ రాహిత్యము, ఆలోచన రాహిత్యం అనేది వాస్తవం అని కూడా మీరు అందరూ కూడా గ్రహించుకోవాలి. ఇందాక పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు, వస్తానే సంతకాలు పెట్టించుకొని స్టోర్లు బీకేసినారు, ఫీల్డ్ అసిస్టెంట్లను బీకేసినారు, అనిమేటర్లను బీకేసినారు, వాళ్ళు స్టేషన్లో ఏమనుకుంటే అది చేసినారని. ఆ రకంగా ప్రవర్తించడం వలనే వాళ్ళకు 11 సీట్లు వచ్చినాయని మీరు అందరూ మర్చిపోతున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. అవసరం ఫీల్డ్ అసిస్టెంట్ మన వాళ్ళకు అవసరం, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఓ పరిపాలనా విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అధికారులను నొప్పించి కాదు మెప్పించి పని చేసుకోవాల్సినటువంటి వాస్తవాలు మనం అందరూ కూడా ఆలోచన చేసుకోమంటున్నాం. టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. మీ ఎమోషన్స్ అన్నీ నేను క్యారీ చేస్తే గతంలో కూడా నేను నాకున్నటువంటి అనుభవ రాహిత్యంతోనే ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొన్ని నిందలు మోసేసి మనము ప్రజలకు దూరమైనటువంటి పరిస్థితి కూడా నా గుణపాఠాలు నేర్చుకున్నాను. ఆ తప్పు నుంచి కూడా నేను నేర్చుకొని ఇక్కడికి వచ్చినాను. మీకు ఇదే వేదిక మీద అధికారం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నాకు ఒక మాట చెప్పిన, మీరు కొత్త ప్రసాదం చూస్తారని చెప్పేసి. ప్రసాద్ మారలా, ప్రసాద్ ఒరిజినల్. కానీ మీరు కొత్తగా ఎందుకు చూస్తున్నారంటే నేను చేసినటువంటి తప్పులు, మీరు నాతో చేయించిన తప్పులు, మనమందరం కలిసిన తప్పుల నుంచి నేను నేర్చుకున్నా అనేది వాస్తవం అని మీరందరూ గ్రహించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. చదువుకున్నటువంటి వాడిని, అనేక రకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడినటువంటి వాడిని, మీరందరూ చూపించిన ప్రేమ నమ్మకంతో నిలబడినటువంటి వాడిని, ఊళ్ళో ప్రజలు మనల్ని నమ్మినారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మనతో నమ్మినారు, మన నాయకత్వం నమ్మింది, చంద్రబాబు నాయుడు గారు మనల్ని నమ్మినారు. ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లు వచ్చినా కూడా కందికుంట ప్రసాద్ నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఆయనకు మనం బీఫామ్ ఇచ్చినారు, మనల్ని అభ్యర్థిగా పోటీ చేయించినారు. పార్టీ కూడా అపారమైనటువంటి నమ్మకం పెట్టుకుంది. మరి ఇంతమంది నమ్మకాన్ని బొమ్ము చేస్తూ మనం పరిపాలన కొనసాగిస్తే చరిత్రహీనులుగా మిగులుతాము. దాన్ని జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత అయినా మనం స్వానుభవం తెచ్చుకోవాలా, నేర్చుకోవాలనేది వాస్తవం అని మీరు అందరూ మర్చిపోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఎప్పుడు కూడా చరిత్రలో కనీ విరిగా ఎరుగునటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు 151 సీట్లు ఇస్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినటువంటి తీరుతెన్నులు చూసిన ప్రజానీకం ఎప్పుడు 5 సంవత్సరాలు వస్తుందా అని అసహించుకునేటువంటి పరిస్థితుల్లోనే ఆయన 11 సీట్లు వచ్చినాయని కూడా వాస్తవం మీరు అందరూ గ్రహించుకోమంటున్నారు. అంతేకాకుండా 11 సీట్లు వస్తానే ఈవీఎంల మీద మాట్లాడతారు, 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడతారు. అంటే ఒక నాయకుని భావదారిద్ర్యానికి పరాకాష్ట జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ఆలోచన విధానం ఎంత వాస్తవం మీరందరూ కూడా గ్రహించుకోమంటారు. ఈ నియోజకవర్గంలో మీరు అందరూ గమనిస్తే గతంలో కూడా చెప్తూ వస్తూ ఉంటాను నేను, ఈ నియోజకవర్గ పునర్విభజన జరగకముందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగకముందు ఈ నియోజకవర్గం వేరే రకమైనటువంటి రాజకీయ స్వరూపం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారి చరిష్మా పూర్తి స్థాయిలో పనిచేసేటప్పుడు అసలు ముక్కు ముఖం తెలియకున్నటువంటి వ్యక్తులు కూడా, మూరలకు బట్టలు లెక్క పెట్టుకునే వ్యక్తులు కూడా ఆయన ఎన్నిక కాబట్టి మంత్రులైనటువంటి పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అరవై వాళ్ళకు చేయలేదు, ఎన్టీ రామారావు చూసేసినారు, ఒక మార్పు కోసం వేసినారు. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజ్యాధికారాన్ని బడుగులు బలహీన వర్గాల వాళ్ళు, యువకులకు, చదువుకున్నటువంటి వాళ్ళకు అందివ్వాలని ఒక మార్పు ఆలోచనగా ఆ రోజున ఒక తీర్పునిచ్చినటువంటి ప్రజానీకం మారినటువంటి పరిస్థితుల తర్వాత, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి కాకమునుపు అనే పరిస్థితుల్లో కఠిన రాజకీయం నడిచిందనేది వాస్తవం అని మీరు అందరూ కూడా మర్చిపోతూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో రాజకీయం చేయడం అంత ఈజీ కాదు, అంత సులువైనటువంటి పరిస్థితి కాదు. పేదరికం ఎక్కువగా ఉండేటువంటి నియోజకవర్గం, భిన్నమైనటువంటి కులాల మతాలకు ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ నాయకుల ముసుగులో చలామనే వాళ్ళు అసలు ఏ మాత్రం కూడా నాయకత్వ లక్షణాలు లేనటువంటి వాళ్ళు, ప్రజలను మొబ్బపెట్టేటువంటి వాళ్ళు, మాయ చేసేటువంటి వాళ్ళు, మోసం చేసేటువంటి వాళ్ళు, అధికారం మాటన
అవసరాలు తీర్చుకునేటువంటి వాళ్ళు, ఆర్థికంగా బలపడాలని కోరుకునేటువంటి వాళ్ళే వచ్చినారు. కానీ ఎవరు కూడా నియోజకవర్గం